24వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 62వ అధ్యాయము 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు ఆశ్రయము. కొంతమంది ఏదైనా సమస్య వస్తే ముందు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఏ సహాయం అందకపోతే చివరకు దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ముందు మనం ప్రభువుని ఆశ్రయించే వారముగా ఉండాలి. ప్రభువుని ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థిస్తే చాలు. ప్రభువే అద్భుతముగా ఒక మార్గాన్ని తెరచి మనకు సహాయం చేస్తాడు. మన శ్రమల నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. లోకంలో ఎన్నో కీడులు, అపాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప. ప్రభువే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. మనలను కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. ఆపత్కాలంలో ప్రభువే నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభువుని హృదయపూర్వకముగా విశ్వసించే వ్యక్తి ఎటువంటి సమస్య వచ్చినా కదిలింపబడడు. ఎందుకంటే అతనికి తెలుసు ప్రభువే తనను కాపాడతాడు అని. మనము ఆరాధిస్తున్న ప్రభువు ఎటువంటి సమస్య నుండైనా మనకు విడుదలను అనుగ్రహించగలడు. ప్రతి పరిస్థితిని అద్భుతముగా మార్చగలడు. ప్రార్థన. పరిశుద్ధుడగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ ముందు మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మేము ఉండాలి తండ్రి. మీ మీదే ఆధారపడి జీవించాలి తండ్రి. అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. పరిస్థితులు మాకు వ్యతిరేకముగా ఉన్నాయి అని బాధపడే వారముగా కాకుండా ఎటువంటి పరిస్థితినైనా నా దేవుడు అద్భుతముగా మార్చగలడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. లోకంలో ఎన్నో అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా. ఈ లోకంలో ఎదురయ్యే పోరాటాలకు మేము భయపడే వారముగా కాకుండా మిమ్మల్ని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ విశ్వాసంతో ప్రార్థిస్తూ మీ రెక్కల కింద సురక్షితముగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని. వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.